మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది. డబ్బు లేదు అనుకోండి, మన దగ్గర ప్రాపర్టీ ఏదో ఉంది, దాన్ని అమ్మేసి అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ మనం చేయొచ్చు. ఫస్ట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు పర్పస్ అనేది క్లియర్గా ఉండాలి. దేనికోసం చేస్తున్నాం, ఆ స్ట్రాటజీ ఏంటి, అది చూసుకోవాలి. నేను అంతే మన హైదరాబాద్లోనే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎందుకు డబ్బున్న వాళ్ళు అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు? వై దే ఆర్ గోయింగ్ టు అవుట్స్కట్స్. సో వన్స్ బియాండ్ ఏ పాయింట్ ఎక్స్పెన్షన్ అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ కూడా స్టాగ్నెట్ అవుతుంది. అది మిస్ అవుతున్నారు. కంటిన్యూస్గా గ్రో ఇద్దరు థాట్లోనే ఉంటున్నారు. సో కంటిన్యూస్గా గ్రో అవ్వదు. రియల్ ఎస్టేట్కి లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లో ఏదైనా ప్రాపర్టీస్ సెల్ చేసి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఒకసారి అలా ఇన్వెస్ట్ చేస్తే మనకేంటో మైండ్ సెట్టే మారిపోతుంది. సో క్లారిటీతో రండి, పర్పస్ పెట్టుకొని రండి. ఏదైనా సెల్ చేసి వచ్చినా కానీ ఇక్కడ మంచి రిటర్న్ అనేది చూడగలరు. బట్ ఓన్లీ బ్లైండ్గా నేను రిటర్న్ కోసమే వస్తా అంటే ఏ ప్రోడక్ట్ కూడా మీకు కరెక్ట్ అవ్వదు. మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్లు, ఎఫ్డీలు వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం కదా. ఒక చిన్న డౌట్ వస్తుంది. అందులో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మన దగ్గర సమయానికి డబ్బు లేదు. ఆ టైంలో ఉన్నటువంటి ప్రాపర్టీని అమ్ముకొని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? మనతో పాటుగా ఉన్నారు క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం. నమస్తే మేడం. సో ఒక ఆలోచన అనేది వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది. సరే, ఆలోచన వచ్చింది కదా, ఇంప్లిమెంట్ చేద్దాము అనుకున్నప్పుడు డబ్బు లేదు అనుకోండి, మన దగ్గర ప్రాపర్టీ ఏదో ఉంది, దాన్ని అమ్మేసి అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ మనం చేయొచ్చు మేడం. ఏదైనా ప్రాపర్టీ సెల్ చేస్తే వచ్చిన మనీని తీసుకొచ్చి మన గోల్ ప్రకారం ఈక్విటీస్ కానీ ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్లో కానీ పెట్టుకోవచ్చు. కానీ ఫస్ట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు పర్పస్ అనేది క్లియర్గా ఉండాలి. దేనికోసం చేస్తున్నాం, ఆ స్ట్రాటజీ ఏంటి, అది చూసుకోవాలి. నార్మల్గా నేను ఏదైనా స్థలం అమ్మి నేను ఈక్విటీస్లో పెడుతూ ఉంటే కనుక మన చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, పిచ్చా పోయిందా, ఏదైనా బంగారంలాగా ఉన్న స్థలాన్ని అమ్మేసి అక్కడెక్కడ కనిపించిన వాటిలో పెడుతున్నా అంటున్నావు, అందులో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, పూర్తిగా తెలియదు. సో ఇదంతా ఏంటంటే మన సమాజం సెట్ చేస్తున్న ఒక ట్రాప్ మాత్రమే. బట్ సేమ్ రివర్స్ క్వశ్చన్ అడగండి, అదే ఈ ప్లాట్ అమ్మేసి వేరే చోట కొనుక్కుంటాను, లేదా ఒక పొలం కొనుక్కుంటాను, హౌస్ కొనుక్కుంటాను, అది మంచి ఐడియా అని అనిపిస్తుంది వాళ్ళకి. యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. రెండు ఒకటే. ఒక క్యాపిటల్ అసెట్ సెల్ చేసి ఇంకొక క్యాపిటల్ అసెట్ కొంటున్నాం, కానీ ఒకదాన్ని మాత్రం ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఇదంతా ఏంటంటే మనం మైండ్ సెట్ ట్రాప్ మాత్రమే. ఈక్విటీస్లో మనం డెఫినెట్లీ మన గోల్ ప్రకారం మన పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకోవడానికి ఒకవేళ మన దగ్గర టూ మచ్ రియల్ ఎస్టేట్లో ఉంది. నా దగ్గర ఒక 4 కోట్లు ఉన్నాయి రియల్ ఎస్టేట్లో. ఏమైంది మేడం, 1 కోటి నేను అమ్మేసి నేను పెట్టాను ఈక్విటీస్లో. నాకు ఏదైనా రేపు ప్రాబ్లం వస్తే నాకు 4 crores రియల్ ఎస్టేట్లో ఉంటే లాక్ అయిపోతాను. డైవర్సిఫికేషన్ పరంగా కూడా రియల్ ఎస్టేట్ పెరిగితేనే నేను ప్రాపర్టీ పెరిగితేనే నా టోటల్ నెట్వర్క్ పెరుగుద్ది. అదే నేను కొంచెం పక్కన పెట్టేసుకున్నాను, ఈక్విటీస్ కానీ ఇంకా అదర్ అసెట్ క్లాసెస్లో పెట్టుకున్నాను. సో దట్ ఈ మార్కెట్లో ఏదో టైంలో ఏదో ఒక అసెట్ క్లాస్ అయితే ఎవ్రీ ఇయర్ టాప్లో ఉంటుంది. ఒక ఇయర్ ఈక్విటీ ఉంటే కనుక ఒక ఇయర్ డెట్ ఉంటుంది, ఒక ఇయర్ గోల్డ్ ఉంటుంది. 24లో చూసుకుంటే ఈక్విటీ ఉంది, 25లో కమోడిటీస్ గోల్డ్ సిల్వర్ ఉన్నాయి, ఈ ఇయర్ చూసుకుంటే డెట్ ఉంది. సో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి టాప్లో ఉంటుంది. సో మనం మొత్తం తీసుకొచ్చి ఒకే దాంట్లో లాక్ చేసుకుంటే కనుక రేపు ప్రాబ్లం అవుతుంది. ఈ అసెట్ క్లాస్ మూవ్ అవ్వకపోతే మన నెట్వర్క్ మూవ్ అవ్వదు. కొంతమంది అంటారు ఎందుకు పెరగదు, భూమిని నమ్ముకుంటే ఎప్పుడు నష్టపోము. బట్ ఒకసారి ముంబై మార్కెట్ చూడండి, బెంగళూరు మార్కెట్ చూడండి, పూణే మార్కెట్ చూడండి. వీళ్ళందరూ మనకన్నా ముందే ఈ స్టేజ్ని వచ్చేసారు. మనం ఇప్పుడు హైదరాబాద్ ఏ స్టేజ్లో అయితే ఉన్నామో 20-30 years బ్యాక్ ఈ ముంబై మార్కెట్ కానీ పూణే మార్కెట్ కానీ ఇవే స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళు అక్కడ విపరీతంగా రియల్ ఎస్టేట్లో పెట్టారు, బట్ బియాండ్ ఏ పాయింట్ పెరగట్లేదు. సో ప్రతి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్కి మనకి ఆ పీక్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఇక ఆ తర్వాత అది గ్రో అవ్వదు, కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. అంతే మన హైదరాబాద్లోనే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ గ్రోత్ ఎంత ఉంటుంది అక్కడ? ఎందుకు డబ్బున్న వాళ్ళు అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు? వై దే ఆర్ గోయింగ్ టు అవుట్స్కట్స్. న్యూ సిటీ వైపు, ఫార్మా సిటీ వైపు ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడైతే ఎక్స్పాండ్ అవ్వడానికి లేదు, అక్కడ ఎక్స్పాన్షన్ ఉంది కదా స్కోప్. సో వన్స్ బియాండ్ ఏ పాయింట్ ఎక్స్పాన్షన్ అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ కూడా స్టాగ్నెట్ అవుతుంది. సో మనకి అది మిస్ అవుతున్నారు. కంటిన్యూస్గా గ్రో ఇద్దరు థాట్లోనే ఉంటున్నారు. సో కంటిన్యూస్గా గ్రో అవ్వదు. రియల్ ఎస్టేట్కి లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ బియాండ్ ఏ పాయింట్ ప్రాపర్టీ వాల్యూస్ పెరిగితే కామన్ మ్యాన్ కొనలేడు. ఇక కామన్ మ్యాన్ ఏం చేస్తాడంటే రెంట్కి ప్రయారిటీ ఇస్తాడు. ఇప్పుడు మనకు వస్తున్న అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఒకప్పుడు అయితే కనుక 90sలో ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. సో మనకున్న పాపులేషన్ క్యాటర్ చేయాలంటే కనుక వీ నీడ్ టూ మచ్ స్పేస్. ఇప్పుడేంటి, ఒక చిన్న స్పేస్లోనే 30 floors ఇస్తున్నారు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్గా వేసే కంపెనీస్. సో నేను వస్తున్నప్పుడు చూశాను కోహినూర్, హారర్ రియాలిటీ 30-40 floors ఉన్నాయి. సో ఒక చిన్న స్పేస్లోనే ఓ 10,000 మెంబర్స్ని పట్టేస్తారు. నార్మల్గా విలేజ్లో ఉండాలంటే చాలా ఎక్కువ స్పేస్ కావాలి దానికి. సో
టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు వెర్టికల్ స్కేలింగ్ అనేది జరుగుతుంది. సో వెర్టికల్ స్కేలింగ్ అయినప్పుడు స్పేస్ అంత కన్స్ట్రెంట్ కాదు. నార్మల్గా ఒక 100 ఏకర్స్లో చేయాల్సింది 30-40 ఏకర్స్లోనే చేసేస్తున్నారు. సో కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది, అది మిస్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఈక్విటీస్కి ఆ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఈక్విటీస్తో మెయిన్గా ఏం చేస్తారంటే బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ద మూమెంట్ బిజినెస్ యాజ్ లాంగ్ యాజ్ బిజినెస్లు అనేవి మనకి కన్సిస్టెంట్గా రిటర్న్ ఇస్తున్నంత కాలం దానికి డిమాండ్ ఉంటుంది. అండ్ బిజినెస్లో ఏంటంటే ఈ బిజినెస్ కాకపోతే వేరే బిజినెస్ చాలా ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. బట్ ప్రాపర్టీ అలా షిఫ్ట్ అవ్వగలమా? నాకు ఇక్కడ గ్రోత్ పీక్ అనిపించింది, ఇక్కడ నేను సెల్ చేయాలంటే ఎంత టైం పట్టుద్ది? సేమ్ జూబ్లీ హిల్స్లో నాకు 10 crores ఒక 20 lakhs 30 lakhs పెట్టి కొనుక్కున్నాను 25 years బ్యాక్, లేదా ఒక 30 years బ్యాక్. ఇప్పుడు అది నాకు 5 crores 10 crores ఆగింది. నేను సెల్ చేయాలంటే నాకు ఎంతమంది బయట ఇస్తారు? ఈవెన్ ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవడానికి 2-3 years పట్టచ్చు. ఇంత టైం తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ నేను వేరే ట్రాన్సాక్షన్లోకి ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం క్లియర్ చేసుకొని వేరే ఆపర్చునిటీకి వెళ్తా అంటే నాకు 2-3 years టైం పట్టచ్చు. ఎంత టైం ఇక్కడ వేస్ట్ అవుతుంటుంది. ఈ ప్రాసెస్లో మనకి ఏంటంటే 0 రిటర్న్ పీరియడ్ ఎక్కది. ఇక్కడ నుంచి నేను సెల్ చేశాను, అది 1 or 2 years పట్టింది. నేను ఇంకో ప్రాపర్టీ ఫైనలైజ్ చేయాలి, అది ఇంకో 1 year పట్టింది. 2.5 years మన మనీ 0 రిటర్న్ ఉండట్లేదుగా, దాన్ని మర్చిపోతూ ఉంటారు. ఈక్విటీస్ ఆ ప్రాబ్లమే ఉండదు. మనం సెల్ చేయటం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిలయన్స్ బాగా పీక్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ గ్రోత్ ఉండదు అనిపించింది, వెంటనే మార్కెట్లో సెల్ ఆర్డర్ పెట్టేస్తాను, విత్ ఇన్ ఏ డే నాకు వచ్చేస్తాయి. దాన్ని తీసుకెళ్ళి నాకు వేరే కంపెనీలో నాకు నచ్చింది అనిపించింది, XYZ కంపెనీ కొనేసుకున్నాను. చాలా సింపుల్గా ట్రాన్సాక్షన్ అది అయిపోతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, లే ఆఫ్ అయ్యారు, లే ఆఫ్ అయినప్పుడు నాకు ఒక 1 crore ప్రాపర్టీ ఉంది, 1 crore నాకు ఈక్విటీ ఆర్ మ్యూచువల్ ఫండ్లో ఉంది, ఏది నాకు ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది? ఇక్కడ ఉంటే కనుక నేను లిక్విడ్ మనీ, నాకు సేఫ్టీ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్ ఉన్నాయి బట్ అవి యూటిలైజ్ చేసుకోలేము. ఈవెన్ పార్షియల్గా నాకు విత్డ్రాల్ అవసరమైంది, సడన్లీ హాస్పిటలైజ్. మీకు ఇది చెప్తాను, నాకు ఒక క్లయింట్ వచ్చారు, వాళ్ళ కొలీగ్ అంట ఆల్మోస్ట్ ఒక 25 acres ఉన్నాయి, కంబైన్డ్ నెట్వర్త్ ఒక 15 crores ఉంటుంది. వాళ్ళ వైఫ్కి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చిందంట, 60 lakhs అవుతుందన్నారు. దాన్ని ఒక వారం రోజుల్లో అరేంజ్ చేసుకోమన్నారు. అది చాలా కష్టపడ్డాడు. ప్రాపర్టీ సెల్ చేయాలంటే రావట్లేదు, తక్కువలో ఇస్తా అన్నా రావట్లేదు. ఫ్రెండ్స్ అందరినీ అడిగి క్రౌడ్ ఫండింగ్ చేసుకొని అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో అదే మీకు లిక్విడ్గా ఉన్నాయి, ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూజ్ అవుతాయి కదా. సో దాన్ని మిస్ అవుతూ ఉంటాం. అండ్ మనకి క్యాష్గా ఉంటే వచ్చే ధైర్యమే వేరు మేడం. చాలామంది ఆస్తి ఉంటే రిచ్ మ్యాన్ అనుకుంటారు, ఆస్తి ఉంటే ఆస్తి పరులు అవుతారు. బట్ హూ హ్యాడ్ ధనం, క్యాష్ ఫ్లో ఉంటేనే ధనవంతులు అవుతారు. లిక్విడ్ క్యాష్ అనేది. ఎందుకంటే ఈ మధ్య నేను చూసింది ఏంటంటే చాలామంది అల్ట్రా హెచ్ఆర్ఎస్ లేదా ఊళ్ళో బాగా సెటిల్ అయిన వాళ్ళ స్థలాలు ఎక్కువ కొనుక్కుంటారు. వాళ్ళని చూసి వీళ్ళు ట్రాప్లో పడుతున్నారు. వాళ్ళ క్యాష్ ఫ్లో ఉంటుంది. ఇప్పుడు నాకు కొంతమంది చెప్తారు, శోభన్ బాబు గారి ఎగ్జాంపుల్. సో చెన్నైలో చాలా వరకు ఆయన ఉన్నాయి, బట్ ఆయనకి ఎవ్రీ ఇయర్ క్యాష్ ఫ్లో వస్తుంది. మూవీస్ చేస్తూ ఉంటారు, క్యాష్ ఫ్లో ఉంటుంది. ప్రాపర్టీ నుంచి అప్రిషియేట్ రాకపోయినా, రిటర్న్ రాకపోయినా ఆయనకి ప్రాబ్లం ఉండదు, తట్టుకోగలరు. బట్ మనకేంటి సిచ్యువేషనా, మనకి ఉన్నది మొత్తం అందులోనే లాక్ చేసాం. రేపు ఏదైనా సిచ్యువేషన్ అయితే ఏంటి, ఎవరు మనల్ని ఆదుకుంటారు? సో చెప్పినంత ఈజీ కాదు మేడం. సడన్గా ఒక 30 లక్షలు 40 లక్షలు తీసుకురమ్మంటే కనుక ఎక్కడి నుంచి తీసుకొస్తాం? సో వీ కెన్ డూ మ్యూచువల్ ఫండ్ ఏదైనా ప్రాపర్టీస్ సెల్ చేసి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఒకసారి అలా ఇన్వెస్ట్ చేస్తే మనకేంటో మైండ్ సెట్టే మారిపోతుంది. ఇప్పుడు ఏంటంటే చాలామందికి నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది, ఈక్విటీస్ మార్కెట్ అంటే మొత్తం రిస్క్ అని. బట్ ఈక్విటీస్ మార్కెట్ ఏంటి, మనం ఇండియా టాప్ 500 కంపెనీస్లోనే మనం మెజారిటీ ఇన్వెస్ట్ చేస్తాం. చాలామందికి ఏంటంటే 199% ఆఫ్ ది ఇండియా ఈ కంపెనీస్లోనే వర్క్ చేస్తారు. మీరు ఏదైనా తీసుకోండి, ఏదో ఒక టాప్ కంపెనీస్లోనే రిలేటెడ్ అయి ఉంటాయి. సో వాటిలో అవి పెరగలేదంటే ఏంటి దాని అర్థం? ఇండియా పెరగలేదని. ఇండియా పెరగకపోతే ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా పెరగదు. మార్కెట్ మేజర్గా క్రాష్ అయ్యే ముందు రియల్ ఎస్టేట్ ఫస్ట్ క్రాష్ గురవుతుంది. మీరు చూడండి 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, స్టాక్ మార్కెట్ లాస్ట్లో క్రాష్ అయ్యేది. దానికన్నా ముందు ఏమైంది, ఐటీ వాళ్ళకి జాబ్లు పోయాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకున్న ప్రాపర్టీస్ ఏమన్నప్పుడు ఎక్కువ అమ్ముతారు. జాబ్ పోయిందంటే ఏదో ఒకటి తొందరగా ముందు క్యాష్ తెచ్చుకోవాలి, లేకపోతే బ్యాంకర్ వస్తాడు. సో తొందరగా తక్కువలో తీసేయడానికి ట్రై చేశారు. ఈవెన్ కోవిడ్ అప్పుడు చూడండి, కోవిడ్ అప్పుడు రియల్ ఎస్టేట్ ఏమైనా బాగా వెళ్ళిందా? లాక్డౌన్ తర్వాత నుంచి అది పెరగడం మొదలెట్టింది. బట్ లాక్డౌన్లో ఏది పెరిగింది, ఎక్కువగా వర్క్ అయింది మనకి స్టాక్ మార్కెట్ ఒక్కటే. సో మనం ఏం చేయాలంటే, మనం దేనికోసం వెళ్తున్నాం, రీబ్యాలెన్సింగ్ కోసం చేస్తున్నావా? దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్.
మనం టూ మచ్ ఉన్న ఏదైనా అసెట్ క్లాస్ని సెల్ చేసుకొని మనకి తక్కువ ఉన్న అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. దానివల్ల మనకు రిటర్న్ అనేది మంచిగా వస్తుంది, రిస్క్ అనేది తగ్గుతుంది. ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆర్ ప్రాపర్టీ ఏదైనా ఉన్నా కానీ సెల్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇదే మీరు చూడండి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళండి, సార్ ఇక్కడ ప్రాపర్టీ బాగా గ్రో అవుద్ది, మీకు అక్కడ ఉన్నది గ్రో అవ్వకపోవట్లేదు, ఆ ఏరియాలో ఉన్నది, దాన్ని సెల్ చేసి ఇక్కడ పెట్టేయండి. వాళ్ళు బాగానే సజెషన్ ఇస్తారు. అది బాగా అనిపిస్తుంది మనకి, ఎందుకంటే మనకు తెలిసింది కాబట్టి కరెక్ట్ అనుకుంటాం. బట్ మనం గ్లోబల్ మైండ్ సెట్తో చూడాలి. సో ఇప్పటి వరకు ఈక్విటీస్ ఎలా రిటర్న్ ఇచ్చాయి, ఇందులో ఉండే రిస్క్ ఏంటి, ఇది అర్థం చేసుకుంటే కనుక మన ప్రాపర్టీ సెల్ చేసుకోవడం మనం మంచిగానే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే పర్పస్, ఇది నేను రీబ్యాలెన్సింగ్ కోసం చేస్తున్నాను, లేకపోతే నాకు ఇక్కడ టూ మచ్ రియల్ ఎస్టేట్ ఉంది దానికోసం చేస్తున్నాను. లేదు కొంతమంది ఉంటారు రిటైర్ అయిన వాళ్ళు టూ మచ్ ప్రాపర్టీస్ మేనేజ్ చేయలేకపోవచ్చు. సో నేను మేనేజ్ చేయలేకపోతే కాబట్టి సేమ్ వాటిని నేను తీసుకొచ్చి ఈక్విటీస్లో పెట్టుకుంటాను ఫర్ బెటర్ మేనేజ్మెంట్. అవి బాగా వర్క్ అవుతాయి. కానీ కొంతమంది వస్తారు ఓన్లీ గ్రోత్ కోసం. ఓన్లీ గ్రోత్ కోసం వచ్చినప్పుడు 1-2 years నెగిటివ్ రిటర్న్ వస్తే ఈక్విటీస్లో ఉండలేడు. అక్కడ మాత్రం ఉంటారు 2 years నెగిటివ్ రిటర్న్స్, ఎందుకంటే సెల్ చేయాలంటే మనసు ఒప్పదు. ఇక్కడ ఏంటంటే భయం ఎక్కువ వేస్తుంది. సో క్లారిటీతో రండి, పర్పస్ పెట్టుకొని రండి. ఏదైనా సెల్ చేసి వచ్చినా కానీ ఇక్కడ మంచి రిటర్న్ అనేది చూడగలరు. బట్ ఓన్లీ బ్లైండ్గా నేను రిటర్న్ కోసమే వస్తా అంటే ఏ ప్రోడక్ట్ కూడా మీకు కరెక్ట్ అవ్వదు. రైట్ మేడం. ఎస్ అండి, థ్యాంక్ యూ.